నెల్లూరులో కొందరు ఈవెంట్స్, ఆర్కెస్ట్రా, డాన్సుల ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి యువతలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డాన్స్ కళాకారుడు కళాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీనివాస చక్రవర్తులు ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు జర్నలిస్టు భవన్లో వారు కళాకారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాముల్, శ్రీనివాస చక్రవర్తులు మాట్లాడుతూ ఈవెంట్స్, డాన్సులు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు గౌరవంగా చేసుకోవాలని కోరారు. కొందరి కారణంగా కళా వ్యవస్థ సర్వనాశనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అంటేనే చిలకలూరిపేట అని పేరొచ్చేసిందన్నారు. వీటిని నివారించకపోతే సుమారు 2000 కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. కొన్ని వీడియోలను ఎస్పీకి అందజేసి ఫిర్యాదులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలికి అందరం కలిసిమలిసి పనిచేసి కళామ్మ తల్లిని బతికించుకుందామని కోరారు. నాట్యాచార్య జి సామెల్ నా పేరు. ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగము కళమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము. గతంలో నాట్యం ఎలా ఉండేది, ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. గతంలో 80 నుంచి నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇట టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలతో నాట్యము చేపించేవాళ్ళు ప్రోగ్రామ్స్. అలా జరుగుతున్న మంచి నాట్యాలు ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ 3 గంటలు, 2 గంటలు, 1 గంట అయినా బాగా చూసేవాళ్ళు. అప్పుడు నాట్యాలు అలా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కళకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ కళారంగంని భ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డ్యాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడ మిగతా వాటిలో ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తున్నారు. అది ఏందని మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత రౌడీజం చేపిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. తర్వాత మన నెల్లూరులో ఉన్న కళమ్మ తల్లి బిడ్డలు, ఆడబిడ్డలైతేమి వీళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర, బాంబే ఇటు నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి వినాయక చవితి, దసరా, శ్రీరామనవమికి బయట ఊరి నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి అశ్లీలతమైన నాట్యాలు చేపిస్తూ అసలు చూసేదానికి అసభ్యకరంగా ఉంటాయి. యూట్యూబ్లో పెట్టడము ఇవన్నీ చేస్తున్నాయి. మేము మా గురువులు వేదాంతం పూర్ణమాసేశ్వరం కూచిపూడి, ఆయన కూచిపూడి నుంచి మా గురువు స్వర్గస్థులైనారు. ఆయన దగ్గర మేము కూచిపూడి నాట్యం అభ్యసించాం. నాట్యరంగమే కాదు, తర్వాత సంగీత పరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా కాంచిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు తెచ్చిపెట్టిన చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు పెట్టిన ఈ కళమ్మ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద డ్యాన్సులు చేస్తున్నాము, మాకెవరు చెప్పేది అని చెప్పేసి దుర్భాషలాడుతూ ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నారు. దాన్ని మేము ప్రభుత్వానికి, మన ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ మేడం కానీ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కానీ, రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకందరికీ విన్నవించుకుంటున్నాము. ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో ఒక స్క్రూట్ని పెట్టి ఎవరు డ్యాన్స్ మాస్టర్లు ఈవెంట్స్ పేరుతో భయంకరమైన ఈవెంట్ అని చెప్పేసి దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డ్యాన్సుల్ని అశ్లీలతగా చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ద్వారా కూడా మా కళమ్మ తల్లిని బతికించుకునే దానికి మేము చాలాసార్లు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పిన తర్వాత కూడా అయినా కూడా వాళ్ళు వింటలేదు. సరే కనీసం పత్రికా విలేకరులతో కూడా చాలాసార్లు చెప్పినాము, కానీ వాళ్ళు మీ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల చేత. నా పేరు శ్రీనివాస చక్రవర్తి, కళాంజలి ఆర్కెస్ట్రా. గత 30 సంవత్సరాలుగా నేను, నా తోటి వాయిద్య కళాకారులు, గాయకులు ఈ సంగీత కళను నమ్ముకొని మేము బ్రతుకుతూ ఉన్నాము. మీ కళ్ళ ముందు మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, కానీ అప్పుడు మేము కూడా డ్యాన్స్ లేపించేవాళ్ళం అబ్బాయిల చేత, అమ్మాయిల చేత. ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిలకలూరిపేట ఫేమస్. వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళ కాడ ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్సులు వేపిస్తూ ఉండేవాళ్ళు. పోలీసులు దాన్ని ఆపేశారు. పాట కచేరీకి పర్మిషన్ ఉంది, ఇస్తున్నారు. దాంట్లో మనకి పార్టీ వాళ్ళు అయ్యా రికార్డింగ్ డ్యాన్స్ ఆపేశారు, మీరు పాటలు పాడుతున్నారు కదా, ఏదన్నా చిన్నపిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పగానే మేము మా తోటి కళాకారులు, మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి బిడ్డలు వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని తాకతా ఎగరేసి పట్టుకుంటా అయినా చేరోళ్ళు వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో
మేము వాళ్ళని తీసుకుపోయి నేను నా మిత్రుడు చనిపోయినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను మా తోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ బిడ్డలైనటువంటి పేద కళాకారులు అయినటువంటి మేము వాళ్ళని కలిసి బ్రతుకుతూ వస్తున్నాం. గత కొద్ది సంవత్సరాలుగా అది ఏమైపోయిందంటే కళకు సంబంధం లేదు. ఆర్కెస్ట్రా ముసుగులు, డ్యాన్స్ ముసుగులు, ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి, బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి, లాడ్జీల్లో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేం కొన్ని అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు వల్గర్గా వేయించి వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము, తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము, డబ్బు సంపాదించడము. ఆ వచ్చిన ఆడపిల్లలు ఇక్కడికి చాలామందితో పరిచయాలు ఏర్పరచుకోవడము, కొంతమంది రౌడీ శిష్యులతో పరిచయం ఏర్పరచుకోవడము. మొన్న ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో 2-3 కేసులు జరిగాయి. ఒక డ్యాన్సర్ ఆడబిడ్డని ఒకడు కత్తితో ఇట చేస్తే అమ్మాయి చేయడం పెడితే చేయి దిగిపోయింది. కళాకారుల విషయంలో రౌడీ శిష్యులకు సేమ్ పని వాళ్ళకి. అసలు మీ ఫీల్డ్ ఏంది, మా ఫీల్డ్ ఏంది? మాకు 100 బాధలు ఉంటాయి, 100 కష్టాలు ఉంటాయి, గుడ్లు తప్ప మాకేముండవు. మేము కింద కూర్చున్న వాళ్ళకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంటాం. ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే 2 తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళారంగంలో, అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు, డ్యాన్స్ రంగం కావచ్చు. ఈరోజు వ్యవస్థని నాశనం కావడానికి కారకులు ఎవరు? కొంతమంది కళాం తల్లి కూడిదిన్న కళాకారులే. తల్లి పాలు దగ్గర రొమ్ము గుద్దేస్తున్నారు దుర్మార్గులారా, తెలుసుకోండి. మన ఇంట్లో వైరస్ వచ్చింది, కళాం తల్లి ఐసీలో ఉంది, మారండి. ఇప్పటికైనా బయట రోడ్లోకి పోతుంటే పోస్తున్నారు. అసలు ఏంది ఇది? ఒకప్పుడు చిన్నకోపేట ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు నెల్లూరు ఫేమస్ ఉంది అంటారు. పరువు పోతా ఉంది. నాకు అవసరమా మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని? కడుపు తిన్నాం కదా, కూడు తిన్నాం కదా, అమ్మ కూడు. మీలాగా మేము ఇప్పుడు గుడ్డలిప్పాం అనుకో, మీకైనా పెద్ద అసలు నన్ను కూడా ఆపలేడు. నేను మీలాగా గుడ్డలిప్పి ప్రోగ్రామ్ చేశాను అనుకో, అసభ్యంగా చేశాను అనుకో, మీకైనా ఫేమస్ అయిపోతాను. అది బతుకు కాదు కదా. ఒక సీనియర్ కళాకారులుగా మాకు ఆవేదన, బాధ కాబట్టి, మా కళాం తల్లిని కాపాడుకోవాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. దయచేసి మన తల్లిని మనం కాపాడుకోవాలా, మన గౌరవ మర్యాదలు కాపాడుకోవాలా. రౌడీ షీటర్లో వాళ్ళందరూ కూడా మనం ఎంటర్ చేయకూడదు దీంట్లోకి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఆర్కెస్ట్రాలకి, డ్యాన్సర్లకి, ఈవెంట్లకు వ్యతిరేకం కాదు. మీరు గౌరవంగా చేసుకోవాలి. అమ్మాయిలను ఎక్స్పోజ్ చేసి డాన్స్ వేపిస్తూ స్టేజ్ పైన వీడియోస్ కొని మీకు రేపు ఎస్పీ మేడం పెడతాం మేము. ఈ ప్రెస్ క్లబ్ అనేది మీకు అందరికి దేవస్థానం లాంటిది, మీకు అందరికీ. మాకు వేదిక దేవస్థానం లాంటిది. ఆ వేదిక పైన ఆడపైకాయలు వేసేటువంటి డ్యాన్సులు అవి మన బెడ్రూమ్లో చేసే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. తద్వారా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, మా బిడ్డలు పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని డ్యాన్స్తో లేకపోతే యాంకరింగ్తో చేసే బిడ్డలు వాళ్ళకి అసలు విలువ లేకుండా పోయింది అసలు. ఇవన్నీ వాస్తవాలు మీ మనసులకు అందరికీ కూడా తెలుసు. దయచేసి మీడియా మిత్రులందరూ మీకు దండం పెడతానైనా మీరు సపోర్ట్ చేయండి, దీన్ని కొంచెం చెప్పండి. ఇది ఖచ్చితంగా మేము ఎస్పీ మేడం గారిని కలుస్తున్నాము. కంపల్సరీగా ఆ వీడియోస్ అని వాళ్ళే పెట్టినట్టు, మేము పెట్టినట్టు కాదు, వాళ్ళే టుడే మా ఈవెంట్ చూసుకోండి నా ప్రతాప్ అని. దీనివల్ల కళారంగమే నాశనం అయిపోతూ ఉంది, కళా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది. కనుక మేము దాని పట్ల ఆ తల్లి కూడుతున్నాం కాబట్టి, ఇంకా ఉన్నాం కాబట్టి, కొద్దో గొప్ప మనం చెప్పకపోతే ఆ రుణం తీర్చుకుని అవుతున్న ఉద్దేశంతో చెప్తున్నాము. ఎవరిని విమర్శించిన వాళ్ళని కాదు ఇక్కడ. కళకు గురువు మాటనండి. గురువు అన్నవాడు కొద్దో గొప్ప కృతజ్ఞతతో ఉంటాడు కళ పట్ల. అమ్మా నాన్న తర్వాత మీరు ఇన్స్టిట్యూట్లోకి వచ్చి బుడి నాటకాలు డ్యాన్స్ నేర్చుకున్నారు. చాలామంది సీనియర్ కళాకారులు, బాలు గారు, పోటర్ శ్రవణ గారు, దారా సురేష్, శాంతన్న గారు, మా ఆర్కెస్ట్రా రంగంలో మహానుభావులు ఉన్నారు. మాకు వ్యవస్థని నిలబెట్టినటువంటి మహానుభావులు ఇట్లాగా డ్యాన్స్ రంగంలో కూడా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఇంకా మారి మంచిగా డ్యాన్స్లు వేయండి, చక్కగా వేయండి. వాస్తవానికి మనకు పర్మిషన్ లేదు డ్యాన్స్కి. మనం బ్రతికేది ఆ వేదిక మీద ఓన్లీ పోలీస్ మీద, వాళ్ళ మీద దయాదాక్షిణలు బాగుతున్నాం. పోలీస్ దయాదాక్షిణలతో మనం బతుకుతున్నాం. పర్మిషన్ లేదు డ్యాన్స్కి. పాట కచేరీకి పర్మిషన్ ఉంది, ఏదో క్లాసికల్ డ్యాన్స్కి ఉంది. మధ్యలో అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తున్నాం అంటే పన్నెండు మిడిల్ క్లాస్ బిడ్డలు, పేద బిడ్డలు, మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాళ్ళు బతుకుతారులే అని లోకల్గా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు రిక్వెస్ట్తో పోలీసు వాళ్ళ దయాదాక్షిణం మనం బాగుతున్నాం. నందమూరి తారక రామారావు ప్రతి ప్రోగ్రామ్కి డబ్బులు లేకుండా చేస్తారండి, కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను. కళాకారులు కదా, కళ బతకాలి కదా. దయచేసి గుళ్ళు కాడ డ్యాన్స్లు వేయండి. మేము ఎందుకు బతకాలి కళాకారులు, ఎవరికి మనం కడుపుబాటు డ్యాన్స్లు వేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యాన్స్లు వేయండి. అదే మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లో వీడియో తీసి పెడతాను, నువ్వా పెట్టగలుగుతావా? రేపు ఆ బిడ్డలు ఏం చెప్పుకోవాలి? యూట్యూబ్లో లైఫ్ లాంగ్ ఉంటావు, సోషల్ మీడియాలో నువ్వు దిగు, నువ్వు వాటిని వాడుకుంటావు, ప్రోగ్రామ్ చూసుకుంటావు, లక్షలు సంపాదిస్తూ ఉంటావు. రేపు ఆ బిడ్డలు పెళ్ళిళ్ళు అయితే బిడ్డల కూతురు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలరా? ఇది న్యాయమా? మీ మనస్సాక్షిని అడగ మీరు చేసే తప్పు. అదే మాట్లాడితే ఈ రాజకీయ నాయకులు ఫోన్లు, ఇంకొకరు ఫోన్లు, నాకు తెలియదు పిటిషన్సా. ప్రతి ఊరుకునే పోలీస్ స్టేషన్ గొడవలు, ఎందుకు పోతారు పోలీస్ స్టేషన్కి? ఎవరిని మేము ఇబ్బంది పెట్టాలని కాదు,
ఒక సీనియర్ కళాకారులుగా మాకు 30 సంవత్సరాల తల్లి కూడుతున్నాము. దయచేసి మన పత్రికా మిత్రులందరూ కూడా మా ఆవేదనని, మా ఇదిని మీరు పబ్లిక్ చేసి, వాస్తవాలు మీకు తెలుసు, ఓకేనా? ఎవరికీ యాంటీ కాదు. మేము కళాకారులు అందరూ బ్రతకాలి, కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. తగ్గేదాకా ఏది కూడా లాగకూడదు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.